హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సంజయ్ నాయక్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్. సో ముఖ్యంగా బడ్జెట్ రోజున ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మాత్రం వచ్చింది. మనందరికీ తెలిసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ క్యాపిటల్ కోసం అన్నమాట. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్యాకేజ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? దాని గురించి ఒకసారి చెప్పండి సార్. సో రియల్లీ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి స్టేట్స్ అన్ని డివైడ్ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కూడా ఓన్లీ వాళ్ళు హైదరాబాద్ని క్యాపిటల్గా యూజ్ చేశారు. అవును. బట్ ఇప్పుడు ఏమైందంటే రెండు కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా రాజధానిని కట్టుకోవాలని చెప్పడం. సో దీంతో వాళ్ళు కూడా అక్కడ అమరావతి అని ప్రపోజ్ చేశారు స్టార్టింగ్. కానీ 19 తర్వాత అక్కడ ఎలక్షన్ మారిపోయేసరికి ఏమైపోయిందంటే మళ్ళీ సీన్ రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ జనాలకు ఒక కొత్త హోప్ వచ్చింది. సో ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్కి ఎలా ఎఫెక్ట్ ఉంటుందంటే దీనివల్ల ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు స్టాండర్డ్గా ఉండాలి. ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే దానికి టైం పడుతుంది. ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ అవ్వదు, 5 సంవత్సరాలు అసలే అవ్వదు ఏదైనా సరే. సో మినిమం ఒక 10 years స్టాండర్డ్గా ఉంటాయి. ఇలా హైదరాబాద్ ఇంతలా డెవలప్మెంట్ అయిందంటే రీజన్ ఏంది? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. ఒక పార్టీ 10 సంవత్సరాలు నిలబడి ఉంటే వాళ్ళు ఏదన్నా ప్రపోజ్ చేయడానికి కానీ ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అలా హైదరాబాద్ ఇలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అమరావతి కూడా ఏమైందంటే 2 సార్లు కూడా వేరే వేరే పార్టీస్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ పర్సన్. సో ఈయన డెవలప్మెంట్ చేయగలుగుతారు, ఈయనకి కంపెనీస్ని ఎలా తీసుకురావాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావాలి ఒక ఐడియా ఉందని చెప్పి జనాల్లో ఒక బలమైన నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన 2020లో హైదరాబాద్ ఇలా అవుతుంది అంటే జనాలు నవ్వుకున్నారు. అంతకన్నా అవుతుందా, మరీ ఇంత డెవలప్మెంట్స్ అవుతుందా అని అనుకున్నారు. బట్ ఆయనకున్న విజన్కి 2020లో అలా జరిగింది ఆల్రెడీ. అంటే ఆయన చెప్పారు, అది ప్రాక్టికల్గా అయింది. సో హైదరాబాద్ ఎలాగైతే డెవలప్మెంట్ అయిందో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి ఒక నమ్మకం అనేది వచ్చింది. సో ఇలా 15,000 కోట్ల అనౌన్స్మెంట్ అనేది రియల్లీ వండర్ఫుల్ అది. ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ డబ్బులు ఎక్కడ పెడుతుంది అంటే మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడుతుంది. పథకాలు ఇచ్చుకుంటే పోతే కాదు మళ్ళీ. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ ఏంది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకుంటే మేజర్గా రోడ్ కనెక్టివిటీ బాగుండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు, 50,000 కోట్లు అనుకున్నారు, 1,00,000 కోట్లకు అయింది అది. సో ఖర్చులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి దానికి. దాంతోపాటు ఏంది అక్కడ రోడ్స్, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి. ఒక కంపెనీస్, ఇండస్ట్రీస్ రావాలంటే కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఎబిలిటీ ఉన్న లీడర్ ఉండాలి. అంటే వీళ్ళు వస్తే చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే నెక్స్ట్ 10 years ఆయన మైండ్లో ఉంటుంది. విజన్ అనేది 10 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు మినిమం ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి వీళ్ళన్నీ సెట్ చేసుకునేసరికి టైం పడుతుంది. సో నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక 10 సంవత్సరాలు ఒకటే గవర్నమెంట్ స్టేబుల్గా నిలబడి, అండ్ ఇంకోటి ఏంటంటే పథకాల మీద ఎక్కువ ఫోకస్ కాకుండా మేజర్గా డెవలప్మెంట్ మీద. ఎందుకంటే చాలామంది అంటారు కదా పెద్దలు కూడా, చేపలు ఒకసారి ఇస్తే ఏమవుతుంది, ఒక పూటకే తింటాడు. కానీ పట్టుకోవడం నేర్పిస్తే ఏమవుతుంది, ఆయన ప్రతి పూట ఆయన జీవనోపాధం అది స్టార్ట్ అయిపోతుంది కదా. సో అట్లా గవర్నమెంట్ కూడా మేజర్గా ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయడం. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈ 15,000 కోట్లతోని అమరావతిని క్యాపిటల్ సిటీగా డెవలప్మెంట్ చేస్తే, ఒక్క క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అవుతే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ సిటీ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతుంది, గ్యారంటీ అది. కానీ అది ఓవర్ నైట్ అవ్వదు, టైం పడుతుంది, గ్యారంటీ అవుతుంది. సో ఇప్పుడు మేజర్గా ఏంది, ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి 20-30 కిలోమీటర్ రేడియస్, 50 కిలోమీటర్ రేడియస్లో విపరీతమైన డెవలప్మెంట్ వచ్చింది. ఒక ఏరియా బాగా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అంటే, ఒకటి రోడ్ కనెక్టివిటీ ఉన్నప్పుడు, సెకండ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్తోని ఇప్పుడు కొత్తగా ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇంకా 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఏపీకి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా కంపెనీస్ వచ్చినప్పుడు, కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అక్కడ జనాలు ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దానివల్ల అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అంటే, రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ. ఎలాంటి ఇండస్ట్రీ అంటే ఈ ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ ఒకటి. ఇవాళ ప్రపంచంలోనే హయ్యెస్ట్ అంటే ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దాంట్లో, ప్లస్ అదేవిధంగా ఎక్కువ మనం ఏ బిజినెస్ అయినా తీసుకున్నా కూడా మేజర్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్నే బేస్ చేసుకుని ఉంటుంది. సో రియల్ ఎస్టేట్కి అనేది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో అమరావతి కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైతే మేజర్గా డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 10 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ మేజర్గా మనం ఏం చూడాలంటే, ఎక్కడైతే మేజర్ క్యాపిటల్ సిటీస్కి కానీ, ఎక్కడైతే ఆల్రెడీ ఎమర్జింగ్ సిటీస్ ఉన్నాయో, ఎమర్జింగ్ టౌన్స్ ఉన్నాయో అలాంటి చోట్ల పెడితే తొందరగా రిటర్న్ వస్తుంది అనమాట. అలాంటివి ఏవే లొకేషన్స్ ఉన్నాయి గుర్తించి అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయాలి. ఓవర్ నైట్లో
రాతోరాత డబల్ ట్రిపుల్ అయిపోవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అక్కడ వచ్చేసిందంటే అమరావతి అన్న తర్వాత రేట్లు బాగా పెరిగినాయి. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిపోగానే మళ్ళీ 5 సంవత్సరాలు అమరావతిని ఎవరు చూడలే. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూసారంటే గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది అమరావతి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి. సో అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవ్వడానికి, గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది ఖచ్చితంగా. బట్ వెయిట్ చేయాలి. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ నెక్స్ట్ ఒక 10 years వరకు హోల్డ్ చేయగలిగితే 5 yearsలో కూడా పెరగడానికి, డబల్ ట్రిపుల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అన్ని చోట్ల అన్ని సార్లు పాసిబిలిటీస్ కావు. కాబట్టి కొంచెం మనం సేఫ్ సైడ్ లాంగ్ టర్మ్ విజన్లో ప్లాన్ చేయగలిగితే, ఒక 10 years వెయిట్ చేయగలిగితే కనుక అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్తున్నారు కంపెనీస్ తీసుకొస్తాం, డెవలప్మెంట్ తీసుకొస్తాం, ప్లస్ మనం మొత్తం అంతా కూడా రాబోయే రోజులలో ఒక మోడల్ సిటీగా దీన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా పనులు కూడా స్పీడ్ అవుతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అయితే ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. కమర్షియల్గా, రెసిడెన్షియల్గా, అగ్రికల్చర్ ల్యాండ్ పరంగా అన్నిట్లలో గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో ఈ 15,000 కోట్లు మీరు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువగా పెడతారు కాబట్టి డెవలప్మెంట్ వస్తే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అంతా జనరేట్ అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుందని మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ తెలుస్తుంది. సో మీరు కూడా ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మొత్తం రీసెర్చ్ చేసి మరి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకొని, అంతేకాకుండా ఇంకా ఇలాంటి న్యూస్ కోసం మన హిట్ టీవీ మనని ఫాలో చేస్తూ ఉండండి. మనం ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.